నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ అనిల్. జై జై గణేష, జై కొడత గణేష, జయములిపు బొజ్జ గణేష అంటూ ఆడి పాడే రోజులు వచ్చేసినాయి. మనకు ఆగస్టు నెల వచ్చినంత చాలు దేశంలో ఉన్నటువంటి హిందూ ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల అంతా కూడా మనకు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక పండుగ వాతావరణం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో చాలా మంది ప్రజలు భక్తులందరూ కూడా తమ ఇంటి వద్ద కంటే గణపతి మండపాల వద్ద భక్తులందరూ కూడా అక్కడ బారులు తిరుగుతుంటారు, అక్కడ పూజలు చేస్తూ ఉంటారు, అక్కడ భజనలు చేస్తూ ఉంటారు. సో ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ఈ నవరాత్రి ఉత్సవాలంతా కూడా. సో దేశంలో అంతా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఆగస్టు మాసం వచ్చినట్టు చాలు చాలా మంది అటు గల్లీ నుండి ఢిల్లీ వరకు, అటు గల్లీ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల నుండి అటు పెద్ద పెద్ద నాయకుల వరకు కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. సో ఈసారి మన గణపతి నవరాత్రి ఉత్సవాలు కూడా మరికొన్ని రోజుల్లో రాబోతున్నాయి. మనకి మన ప్రాంతంలో గణపతి గురించి అంటే గణపతి గురించి ప్రస్తావన వచ్చిన, నవరాత్రి గురించి టాపిక్ వచ్చినా కూడా మనకి గుర్తొచ్చే ఏకైక పేరు ఖైరతాబాద్ గణపతి. ఎస్, ఖైరతాబాద్ వినాయకుడు వచ్చేసి మన దేశంలోనే అతిపెద్ద గణపతిలో మన ఖైరతాబాద్ గణనాథుడు ఒకటి అని చెప్పుకోవచ్చు. సో దీనికి చాలా విశిష్టత ఉంది, చాలా చరిత్ర ఉంది. ఎందుకంటే 1954లో ఈ ఖైరతాబాద్ గణపతిని ప్రారంభించాడు సింగరి శంకరయ్య అనే ఒక వ్యక్తి. ఒక్క అడుగుతో దీన్ని 1954లో స్థాపించినటువంటి సింగరి శంకరయ్య తర్వాత అంతా కూడా తమ్ముడు కావచ్చు, తమ్ముడు అబ్బాయిలు కావచ్చు, వీరందరూ కూడా నిర్విరామంగా 71 సంవత్సరాలకు కూడా నిర్విరామంగా దీన్ని ప్రతిష్ఠిస్తున్నారు. సో దీనికి చాలా ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు, చాలా చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. దేశంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఖైరతాబాద్ గణపతి గురించి చాలా మంది డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దీనికి ఒక చరిత్ర, ఎందుకంటే హైట్ విషయంలో దేశంలోనే అతిపెద్ద గణపతిలో మనకి ఈ ఖైరతాబాద్ గణపతి కూడా ఉంది కాబట్టి దీనికి అంత స్పెషాలిటీ ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి వెళ్దాము. ఆల్రెడీ ఇప్పటికీ ఈసారి 71 సంవత్సరం సందర్భంగా ఈసారి 69 అడుగుల ఖైరతాబాద్ గణనాథుడు కూడా తయారవుతున్నాడు. మరికొన్ని రోజుల్లో పూర్తి కాబోతుంది. చాలా మంది సిబ్బంది కూడా దీనికి పనిచేస్తున్నటువంటి సందర్భం నెలకొంది. వందలాది మంది పనిచేస్తున్నారు. దీనికి చాలా మంది సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు. ఒకసారి మీరు చూసుకుంటే కూడా మనకు తెలిసిపోతుంది. ఈసారి ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణనాథుడు ఇదే విగ్రహం ఆల్రెడీ తయారు కాబోతుంది. 69 అడుగుల అతిపెద్ద గణనాథుడు ఖైరతాబాద్లో మరొకసారి కొలువు తీయబోతున్నాడు. ఇది పాదాల నుండి మొదలుకొని ఖైరతాబాద్ గణపతి పాదాల నుండి మొదలుకొని 69 అడుగుల వరకు కూడా పైకి కూడా మనం చూసుకోవచ్చు. సో సిబ్బంది చూసుకుంటే మాత్రం నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. డే అండ్ నైట్ కూడా వీళ్ళంతా కూడా పనులు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ సిబ్బంది, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు, ఇదే విధంగా నిర్వాహకులు దీనంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే దేశంలోనే ఈ మండపానికి ఖైరతాబాద్ గణనాథుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి దీని అంతా ఒక ఆలోచనతో చాలా ఒక పకడ్బందీతో దీన్ని రూపొందిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇది 1954లో ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైంది? ప్రారంభించినటువంటి సమయంలో ఒక్క అడుగుతో స్టార్ట్ చేసినటువంటి ఈ గణనాథుడు రాను ఒక అడుగు పెంచుకుంటూ 70 అడుగుల వరకు వెళ్ళడం జరిగింది. అయితే మధ్యలో అటు GHMC కావచ్చు కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల, ఎందుకంటే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కాబట్టి నిమజ్జనం అయ్యేటువంటి సిచ్యువేషన్లో మనకు హుస్సేన్ సాగర్ వెళ్ళేటువంటి ప్రాంతం అంతా కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒక్కొక్క అడుగు అనేది తగ్గించుకుంటూ రావడం జరిగింది. ఈసారి 71 సంవత్సరం ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుడు, అదేవిధంగా 69 అడుగులు గణపతి. సో ఇక్కడ మనకు ఖైరతాబాద్ గణనాథుడి వాహనం కూడా చూసుకోవచ్చు. సో అన్ని కూడా ఒక పకడ్బందీగా చాలా ఒక ప్రణాళికతో దీనంతా కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఉన్నటువంటి నిర్వాహకులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. దీని ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పటి నుండి చేస్తారు, అంటే ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎంతమంది పని చేస్తారు, సో ఇప్పుడు గణపతి ఇంత పెద్ద గణనాథుడిని తయారు చేయడానికి వీళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది, అన్ని వివరాలు ఎవరైతే దీన్ని చూసుకుంటున్నారో సింగరి శంకరయ్య వారి చిన్నవాడి కుటుంబ సభ్యులంతా కూడా చూసుకుంటారు. ఒకసారి మనం మాట్లాడదాం.
ప్రస్తుతం నాతో ఈ ఖైరతాబాద్ గణేష్ యొక్క నిర్వాహకుడు, అదేవిధంగా ఉత్సవ కమిటీ చైర్మన్ ఎవరైతే సింగరి శంకరయ్య 1954లో ఆయన ప్రారంభించారు దీన్ని. ఆయన తదనంతరం 94 తర్వాత ఆయన తమ్ముడైనటువంటి సింగరి సుదర్శన్ గారు దీన్ని బాధ్యత తీసుకున్నారు. ఆయన మరణించిన తర్వాత ఆయన కుమారుడు ప్రస్తుతం రాజ్ కుమార్ దీని బాధ్యత అంతా కూడా చూసుకుంటున్నారు. మాట అన్న నమస్తే చెప్పండి, అసలు 1954 ఇది ఇక్కడ స్టార్ట్ చేయడం ప్రధానమైన కారణం ఏంటి? అప్పట్లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన స్వాతంత్ర సమరయోధుడు ఉండే. స్వాతంత్రం వచ్చిన తర్వాత బాలగంగాధర తిలక్ మేరకు అప్పుడున్న పరిస్థితి ప్రకారము అంతా ఒక ఐక్యం అందరినీ చేయాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో 3 ప్లేసెస్లో వినాయకుని పెట్టారు. ఒకటి తిలక్ నగర్లో, ఇంకోటి సికింద్రాబాద్ గణేశం గుడి దగ్గర, మళ్ళీ ఖైరతాబాద్. తర్వాత కాలక్రమంలో అక్కడ ఇంకో విగ్రహం అనేది పోయింది, వినాయకుడు పెట్టట్లేదు. సికింద్రాబాద్ పెద్ద గుడి తయారైంది. తర్వాత ఇక్కడ ఖైరతాబాద్లో ఇంత పెద్ద ఉత్సవాలు సింగరి శంకరయ్య గారి ఆధ్వర్యంలోనే జరిగాయి అనమాట. ఆయన స్వాతంత్ర సమరయోధుడు ఉండే. దీనికి ఇంకొక బిల్డింగ్ కట్టారనమాట. ఓకే. సో ఇక్కడ ఒక అమ్మవారు కూడా ఉండే, గజ్జల అమ్మవారు. దీన్ని తీసి ఒక పక్కకున్న గార్డెన్లో అమ్మవారు ప్రతిష్ఠించి ఆయన ఈ ఒక 5 అంతస్తుల గుడి, దానిపైన గణేశుడు విగ్రహం పెడదాం అనుకున్నాడు. కాలక్రమేణా అది కుదరలేదు. గ్రౌండ్ ఫ్లోర్ లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో లైబ్రరీ ఉంటుంది అనమాట. సో అప్పుడు స్టార్ట్ చేసిన ఉత్సవాలు ఈ సంవత్సరానికి 71 సంవత్సరం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఆయన 1994లో స్వర్గస్థులయ్యారు. ఆయన తర్వాత మా నాన్నగారు సింగరి సుదర్శన్ గారు, దాని తర్వాత సందీప్ రాజ్ గారు మా నాన్నెంబడి ఉండే, మా మామయ్య అవుతారు. ఆయన ఒక 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. మా నాన్నగారు మా పెద్దనాన్నగారు ఎంబడి ఉంటుండే. దాని తర్వాత నేను కూడా చిన్నప్పటి నుంచి భగవంతుని సేవలు సుమారు మాకు అందరూ వినాయక చవితి చేయాలంటే సుమారు 100 రోజులు మేము సమయం ఇక్కడ కేటాయించి వినాయకుడు పనులు అనేది చేయాలి. చేసినప్పుడు ఇంత పెద్ద ఉత్సవాలు అనేది ఎగ్జిక్యూటివ్ అవుతుంది అనమాట. అందరి సుమారు కళాకారులు పిలిచి రెడీ చేయించడం జరుగుతూ ఉంది. దేశంలో ఎన్ని గణనాథం ఉన్నప్పుడు కూడా ఖైరతాబాద్ గణనాథంకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది దేశం మొత్తంలోనే. ఈ ఒక్కొక్క స్టెప్ పెంచుకుంటూ పోవడం అనేది ఎందుకు వచ్చింది ఆలోచన అసలు? ప్రతి సంవత్సరం ప్రతి ఏటా చూడండి, ఎప్పుడే ఉత్సవాలు జరుగుతూ ఉండడమో జరుగుతున్నప్పుడు మనం 1994 వరకు శంకర గారు ఉన్నంత వరకు మరి సుమారు 20 అడుగు దాకా చేశారు. దాని తర్వాత మా నాన్న ఆలోచన ఎట్లుండే అంటే ఇట్లా పెంచుదాము, ప్రపంచంలో ఇంత పెద్ద మన వినాయకుని హైట్ ఎక్కడ ఉండదు, మనం పెంచుదామని మా నాన్నగారు ఆలోచించి ఆయన ఎవ్రీ ఇయర్ ఒక్క అడుగు అనుకుంటూ పెంచుకుంటూ దాదాపు 2014 వరకు మనం 60 అడుగుల వినాయకుని చేసాం. 60 అడుగుల వినాయకుని చేసిన తర్వాత ఏం జరిగిందంటే మనం ఎత్తు పెంచితే వెడల్పు పెంచాలి. మనకున్న రోడ్డు వెళ్ళే రోడ్డు 24 సరిపోదు కాబట్టి మనం హైట్ తగ్గిస్తామని చెప్పాం. అప్పుడు ప్రజలందరూ అబ్జెక్ట్ చేశారు, లేదు ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తుకే ఫేమస్, దయచేసి ఎత్తు తగ్గించొద్దని. కానీ మనం 2000 మన గత సంవత్సరం చూసినట్టయితే 70 సంవత్సరాలు సెలబ్రేట్ చేసాం. 70 సంవత్సరాలు సెలబ్రేట్ చేసి మన సప్తముఖ మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాం. 7 ముఖాలు, 7 సర్పాలు, 14 చేతులు, రాహు కేతువు, బాలరాముడు. అప్పుడు అయోధ్య బాలరాముడు అక్కడ పోయి చూడాలని కష్టం కాబట్టి అయోధ్య బాలరాముడిని, శ్రీనివాస కళ్యాణము, శివభారత కళ్యాణం 70 సంవత్సరాలు సెలబ్రేట్ చేసాం. కానీ ఈ సంవత్సరం మనం థీమ్ ఏం ఏర్పాటు చేసామంటే మన తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, మన భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం అందరం బాధపడ్డాం కాబట్టి ఈ థీమ్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. సో ఈ సంవత్సరం 71 సంవత్సరం విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు మనం ఏర్పాటు చేసాము. ఎన్ని రోజులు టైం పడుతుంది ఇంత చేయడానికి? ఎంతమంది పని చేస్తారు? ఎన్ని రోజులు టైం పడుతుంది? చూడండి, మనం ఎప్పుడు నిర్జల ఏకాదశి రోజు వినాయకుడు పూజ చేస్తాము. దాదాపు 100 రోజుల సమయం పడుతుంది. సుమారు 100 మంది కళాకారుల పైన ఇక్కడ వర్క్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. సుమారు 100 రోజుల సమయం పడుతుంది. గత సంవత్సరం చూస్తే 60 రోజులలో 70 అడుగుల వినాయకుడు తెచ్చాము. ఈ సంవత్సరం 82 రోజుల సమయం ఉన్నది. అంటే అప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు జూన్ 6 తేదీ. బట్ మనం ఈ సంవత్సరం ఏంటంటే ఇన్ టైంలో చేస్తా ఉన్నాం. సో ఇంత పెద్ద గణనాథునికి మీరు చైర్మన్ గా, ఉత్సవ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఎలా ఉందండి, ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే చిన్న మండపాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చైర్మన్ ఉంటేనే చాలా ఫీల్, అంటే ఎవరికైనా గర్వం ఉంటుంది. ఇంత పెద్ద దానికి మీరు దేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద గణపతికి ఒక చైర్మన్ ఉండడం ఎలా ఫీల్ అవుతున్నారు? చూడండి, ఇది చైర్మన్ అనేది తర్వాత ఆలోచన వస్తుంది, పని చేయడం అనేది ఫస్ట్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే బాధ్యత ఎట్లుంటుంది అంటే చైర్మన్ అనే బాధ్యత కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ కలుపుకొని పనిచేయించాలి. అది పెద్ద బాధ్యత, నాకు దేవుడు ఇచ్చిన వరం అది. సో నాతో అయినంత నేను సేవ చేస్తున్నా. దేవునికి మా మనసుకే తెలిసి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎందుకంటే
ఇంత పెద్ద ఉత్సవాలు చేయాలంటే ఫస్ట్ మనం నమ్మాలి. ఈ దేవుని నమ్మితేనే ఇంత పెద్ద ఉత్సవాలు. Okay. అలాగే మా నాన్నగారు ఏ విధంగా ఉంటుంటే ఆయన కూడా 24 గంటలు సగం రాత్రి ఏ పని ఉన్నా వస్తుంది. దాని తర్వాత మాకు అదే అలవాటు వచ్చింది. మా కుటుంబం నుంచి మొత్తంలో 4 ఫ్యామిలీస్ ఉన్నాయి. శంకరయ్య గారు స్టార్ట్ చేసిన శంకర ఫ్యామిలీ, Okay. ఆయన ఇంకో పెద్ద నాన్నగారు, తర్వాత మా ఫ్యామిలీ, తర్వాత మా నాన్న తర్వాత నేను ఎక్కువ బాధ్యత తీసుకున్నాను. సుమారు నాకు 5:30 అందరు వినాయక చవితి అంటే 5 నెలల సమయము దీనికే కేటాయించాలి. ఎట్లా అంటే వినాయక చవితి 100 రోజులు 11 రోజులు ఉత్సవాలు, మన 15 రోజులు గ్యాప్ వస్తుంది. దాని తర్వాత మన నవరాత్రులు చేస్తాం. వినాయకుని పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రపంచానికి తెలియకపోవచ్చు, ఉచిత కంప్యూటర్ శిక్షణ స్టార్ట్ చేసాం. దాదాపు 21 సంవత్సరాల నుంచి క్లాసెస్ చెప్తున్నాం. వినాయక చవితి కూడా ఆపుతాం. అట్లనే మన నవరాత్రులు ఉత్సవాలు చేస్తాం, సీతారామ కళ్యాణం చేస్తాము, బతుకమ్మలు చేస్తూ ఉంటాము. మరి చలికాలం వస్తే బ్లాంకెట్ పంచుతాం, ఎండాకాలం వస్తే వాటర్ క్యాంప్ తెస్తాం. మన పేపర్లో ఏదైనా ఆర్టికల్ వస్తే అక్కడ పోయి సర్వీస్ చేస్తాం. ఒకసారి తమిళనాడులో లేదా ఫుల్ వర్షపాతం పడితే ఆడపోయి సర్వీస్ చేస్తాం. లాస్ట్ ములుగుల వర్షపాతం మరి ఊరు కొట్టుకుపోయిందంటే అది సమ్మక్క తరగతి ఆడపోయి రైస్ అట్లా అన్ని గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సేవ చేస్తాం. అదేంటంటే ఆ దేవుడు నాకు ఇచ్చిన వరము, దానితో ఆయన పేరు తగ్గకుండా మరి అన్ని కార్యక్రమాలను అయితే చూస్తూ ఉంటాం. ఇందాక అన్నట్టు చిన్న చిన్న మండపాల దగ్గరనే చాలా గందరగోళం ఉంటారు. అంటే ఆ చిన్న మండపం దగ్గర ఉన్న గణనాథుని నవరాత్రులు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అంటే ఆ మెయింటెనెన్స్ మీరు ఇంత పెద్ద గణనాథుని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఇంత మందితోని అది ఎట్లా సాధ్యం అవుతుంది? అది మా నాన్నగారు ఏదైతే సెటప్ చేశారు ఆ ఉత్సవాలు దాని ప్రకారం చేస్తారు. దాని దాటి కూడా ఉంటది వ్యవస్థ ఆర్గనైజ్ చేసేది. కానీ ఇది వ్యవస్థ మొత్తం నాన్నగారు సెటప్ చేసిన వ్యవస్థనే. దాన్ని ఎవరి పని వాళ్ళకి బాధ్యత అప్పగిస్తూనే మేము చేసుకుంటూ వస్తా ఉన్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది ఇష్టమైన పని కాబట్టి కష్టం అనిపించదు. ఎందుకంటే నువ్వు 24 గంటలు ఉట్టప్పుడు రాత్రి 12 అయితే రాత్రి పొద్దున లేట్ చేస్తాం. కానీ మేము ఈ నెల రోజులు మాత్రము గణేశోత్సవం 11 రోజులు అయితే 24 గంటలు ఉన్నప్పుడు హార్డ్లీ నాతో పాటు 15-20 మంది కూడా ఆల్మోస్ట్ 23 గంటలు వర్క్ చేస్తారు. 1 hour రెస్ట్ ఇస్తారు. అప్పుడు అంత కష్టపడ్డా కానీ టైర్డ్ కామన్నమాట. ఎందుకంటే ఆ భగవంతుని ఆశీర్వాదం ఎట్లుంటదంటే ఎవరు టైర్డ్ కారు అనమాట. దాని తర్వాత రోజు మీరు తీసుకుంటే 12 కాగానే పొద్దున లేట్ చేస్తాం. ఆయన ఒక మహిమ అనేది రాజ్ కుమార్ చేస్తుండు, సుదర్శన్ కుటుంబం చేస్తుంది, అందరు చేస్తారు కాదు, ఒక మహిమ ఒక పవర్ అనేది రన్ చేస్తుంది. కాబట్టి ఇంత పెద్ద ఉత్సవాలు 71 సంవత్సరం నుంచి ఎటువంటి ఆటంకాలు కలగకుండా మాకు కూడా వస్తున్నాయి ఆటంకాలు. కానీ మేమేం చేస్తామంటే దేవుని దేశం ముందుకెళ్ళిపోతూనే ఉన్నాం. ఇది వినాయకుని తయారు చేయడం ఒక టాస్క్. అంటే వినాయకుడిని జాగ్రత్తగా ఊరేగింపు తీసుకోవడం చాలా పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే అన్నితర సాధ్యమైన విషయం అనమాట. ఇప్పుడు దాన్ని ఏ విధంగా ట్రాలీలో పెట్టాలి, ఏ విధంగా బెట్టింగ్ చేయాలి. మనం లాస్ట్ రోజు కూడా ఒక 2 టన్నుల స్టీల్ తీసుకొచ్చి జాగ్రత్త పెడతాం. స్టీల్ సెట్ చేసి ఈ విగ్రహాన్ని జాగ్రత్త తీసుకొచ్చి ఇదన్నీ చేయాలంటే మనం ఒక ధర్మం ఉండాలి. ఆ ధర్మంగా చేస్తేనే దేవుడు అన్ని సహకరిస్తాడు మనకు. కాబట్టి మనం ఏమనుకుంటాం ధర్మంగా చేస్తాం. కాబట్టి 71 సంవత్సరాల నుంచి మేము ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవుడు లక్షలాది మంది ప్రజలు దేవుడిని భగవంతుని ప్రూవ్ తీసుకోవడం వల్ల ఒక పవర్ అనేది జనరేట్ అవుతుంది. పవర్ జనరేట్ వల్లనే మనం ఇంత పెద్ద ఉత్సవాలు సక్సెస్ఫుల్ చేయగలుగుతున్నాం. అంటే దాంతో పాటుగా ఇప్పుడు చాలా మంది వర్క్ చేస్తున్నారు, 100 మంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు కాకుండా ఇక్కడ ఎంతమంది వస్తున్నారు అందరూ కూడా తిండి పెట్టి పంపిస్తున్నారు. నాకు అది చాలా బాగా నచ్చింది. అంటే అది ఖచ్చితంగా మీరు తినాలి, తినకుండా మాత్రం వెళ్ళొద్దని చెప్పేసి ఖచ్చితంగా తీసుకెళ్లి మరి తినిపిస్తుంది. అది బాగా నచ్చింది నాకు. అంటే అట్లా కాదండి, యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైనా కానీ మధ్యాహ్నం ఒకటే ఏంటంటే ప్రతి మనిషికి ఆకలి అవుతుంది. ఇప్పుడు మనం రొటీన్ బండ్లలో మనం బయటికి వెళ్ళాం అనుకోండి, నేను పొద్దున్న పడ్డా టిఫిన్ చేయలేదు అన్న, నాకు పొద్దున్న ఎంత వర్క్ లో బిజీ ఉండే అంటే అంత వర్క్ లో బిజీ ఉండి కుదరలేదు. ఇప్పుడు మీరు వచ్చారు, నేను నీకు చెప్పలేను, అందుచేయమన్నా నాకు ఆకలైనప్పుడు నీకు కూడా ఈ టైం అయింది 1 o'clock అయింది. అమ్మ ఏం లేదు, సముద్రము గణేశుడు చవితి రోజు ఏంటంటే నేను ఏం పెట్టలేదు, ఆయన అనుగ్రహం వల్ల నడుస్తుంది. కాబట్టి అందరికి ఖచ్చితంగా అంటాను, ఖచ్చితంగా 2 ముద్దలు తినేమని ప్రతి ఒక్కరిని నేను ఖచ్చితంగా అడుగుతాను అనమాట. అది అలవాటు అయిపోయింది. కాబట్టి మా నాన్నగారు ఉంటే కూడా మాకు అదే నేర్పించారు. మాస్టర్లు ఉంటారు, 4 వంట మాస్టర్లు ఉన్నారు, హెల్పర్స్ ఉన్నారు. అట్లా కాబట్టి అందరికీ ఖచ్చితంగా చెప్తాను, ఎవరు ఆ టైం తినే టైం వస్తే అడగనమని నేను అడగట్లేదు, వినాయకుడు అడుగుతాడు ప్రసాదంలో తినమని చెప్తాను. ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం అవుతుందంటే కోట్లాది మంది ప్రజలు వీక్షిస్తుంటారు దేశం మొత్తంగా. సో అదంతా కూడా మీ పెద్దనాన్న మీ తండ్రి బేస్మెంట్ అట్లా ఉంది కాబట్టి ఈ రోజు అంతే కదా? అంతేనండి. వాళ్ళు ఏం చేశారంటే ఒక వెల్డర్స్ ఒక టీం తయారు చేశారు. వెల్డర్స్ వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చారు. అప్పుడు పీడబ్ల్యూడీ వర్కర్స్ ఉంటుండే మందర, ఇప్పుడు అది పీడబ్ల్యూడీ పోయింది. దానికి సంబంధించి 2 ఉన్నారు, ఒకటి మన భూషణ్ అన్నాడు, మహేష్ అని 2 ఉన్నారు. వాళ్ళతో పాటు మన ఈ గణేశోత్సవ కమిటీలో ఇప్పుడు ఎవరైతే వెల్డింగ్ చేస్తారు కదా, నా బాబు కూడా ఆయన బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఏ విధంగా తీసుకెళ్లాలని. ఆ సెటప్ మైండ్ సెటప్ ఉంది కాబట్టి ఇది ఇంత పెద్దగా ఉత్సవాలు అనేది ధైర్యంగా తీసుకోబోతున్నాం అనమాట. ఓకే అన్న, ఈసారి కూడా గణనాథుడు సక్సెస్ఫుల్ గా నవరాత్రులు ముగించుకొని నిమజ్జనం కూడా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతోని
ఖైరతాబాద్ జగన్నాథ్ యొక్క వైస్ ప్రెసిడెంట్ సీనియర్ అనుకోవచ్చు బిల్డర్ రమేష్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న ప్రతి ఏటా కూడా ఘనంగా జరుగుతున్నాయి. 70 ఏళ్ళ సంధి కూడా చాలా ఘనంగా జరిగినాయి. ఈసారి ఏడవబోతున్నాయి. 1954 నుంచి శంకరయ్య గారు మొదలు పెట్టారు. ఒక అడుగు నుంచి 71వ సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు, వాసవి, కన్యాక, పరమేశ్వరి ఫస్ట్ విగ్రహాలు, కింద మనం పెట్టే విగ్రహాలు, తర్వాత రెండవది పూరి జగన్నాథం, మూడవది లక్ష్మీ సమేత ఐగిర సాముడు, నాలుగవది గజ్జలమ్మ, ఇవన్నీ విగ్రహాలు పెట్టడం జరుగుతున్నది. విశ్వశాంతి మహాశక్తి ఎందుకంటే మేము ప్రపంచ శాంతి ఉండాలని, మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి జరగాలని ఈ విఠల్ శర్మ గారి మరి శిల్పి రాజా అడిగి పెట్టడం జరిగినది. భక్తులకు వచ్చే వారికి మంచి ఏదైనా మనకు కార్యక్రమాలు జరగాలని ఆ ఉద్దేశంతో మేము పెట్టడం జరిగినది. ఇదే కాకుండా 40-50 లక్షల మంది వచ్చారు గత సంవత్సరం చూసుకుంటే. ఈసారి ఒక 5-10 లక్షల మంది పెరగొచ్చు. 4 రహదారులు, రైట్ సైడ్ రైల్వే గేటు, ఇక్కడ మీరా టాకీస్ నుంచి విఐపి వాళ్ళు వస్తారు. మధ్యలో భారీ గేట్లు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ డైరెక్ట్ గా వినాయకుడి దగ్గర తీసుకెళ్తాము. తీసుకొచ్చి ఇక్కడ పాదాల దగ్గర దర్శనం చేపిస్తాం. భక్తులకు పులిహోర కానీ ప్రసాదం కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. 4 అక్కడ సెక్రటరీ పార్కింగ్ ఉంటుంది, అక్కడ పార్కింగ్ చేస్తే ఇక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేస్తాం మధ్యలో తొవ్వలో. మరి అయిన తర్వాత ఇక భక్తులు లైన్ పెడతాము. లైన్ పెట్టి లైన్ లో వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. పాదాల దగ్గర తీసుకెళ్లి ఒక బస్తీ వాళ్ళ దర్శనం చేపిస్తాము. బస్తీ వాళ్ళకు ఇంకా ఒక దారి ఇడుస్తాం. ఒక పెద్ద మనిషి లేక మనం ఉండి నిలాడి వాళ్ళకి ఒక దారి ఇవ్వడం జరుగుతుంది. వారికి వచ్చి డైరెక్ట్ గా ఇక పాదాల దగ్గర దర్శనం చేపిస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. రేవంత్ రెడ్డి అన్న గారు గవర్నమెంట్ డైనమిక్ లీడర్, వారు అన్ని గత సంవత్సరం మాకు అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు. డైనమిక్ లీడర్ బట్టి విక్రమార్క గారు అన్న, మరి వారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వాళ్ళ శాఖ, మరి ఇక ఎలక్ట్రీషియన్ కానీ కార్యక్రమాలు కానీ మాకు ఎంతో ఏర్పాటు చేసి వారు పొద్దునక రాత్రినక తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన బట్టి విక్రమార్క, సత్యమణి నందిని మేడం గారికి, వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము సంతోషంగా ఇక సేవాకారం పాల్గొంటాం. మేము ప్రతి సంవత్సరం ఉంటా ఇక్కడ సేవ చేస్తాం. మాకు అదే ఆనందం, సంతోషం. సీనియర్ నేనే ఇక్కడ. పబ్లిక్ కూడా లక్షల మంది వస్తారు కదా, కోఆపరేట్ కూడా బాగానే చేస్తారు. పబ్లిక్ కూడా కంట్రోల్ చేస్తాం. 300 మంది వాలంటీర్ ఏర్పాటు చేస్తాం. వాలంటీర్ ఏర్పాటు చేసి భక్తులకు అక్కడ పోలీస్ బందోబస్తు ఉంటుంది. మాకు ముఖ్యంగా చెప్పాలంటే విష్ణు వాళ్ళు ఛానల్ ఒకరోజు ముందు వచ్చి ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది వాళ్ళ సహాయ సహకారాలు మాకు అందిస్తారు. వారికి మేము ప్రత్యేకంగా విశ్వం ఛానల్ కు మేము ప్రత్యేకంగా, మరి మీడియా వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే విశ్వం ఛానల్ మాకు లక్షల మంది కంట్రోల్ చేస్తూ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ ఏర్పాటు చేశాము. వీరికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. వీరి తోడు పోలీస్ డిపార్ట్మెంటు, మరి ప్రెస్ వారు ఉంటారు. వీరు వినాయకుని ఆశీర్వాదం ఉండాలని విష్ణు ఛానల్ కు మేము గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి మరి వినాయకుడు ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాము.